నిగ్గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలిఫోన్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం, చాలా మంది కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఈ స్కిన్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మన దగ్గర స్కిన్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అంటే అట్ ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కే కానీ, లేకపోతే స్కిన్ మీద గుంటలు పడిపోయినాయి, మచ్చలు పడిపోయినాయి, పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ రింకిల్స్ కానీ, స్కిన్ లూజ్నెస్కి దానికి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ యొక్క స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా డర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలోనే మనం చేస్తామండి. ట్రీట్మెంట్స్ అన్నీ డర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఒక ప్రొఫెషనల్గా చేసే పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అంటే మనకి ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ తో పాటుగా మనకి ఎక్కడైనా మచ్చలు ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అట్ ప్రజెంట్. హెయిర్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? హెయిర్కి సంబంధించి మన దగ్గర యాంటీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఎక్కువ మన దగ్గరకు వచ్చే కేసెస్ అన్నీ కూడా యాంటీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ మీదే ఎక్కువగా కంప్లైంట్స్ మాకు వస్తూ ఉంటాయండి. సో హెయిర్ లాస్ అవుతుంది, సో దానికి ఎట్లా పరిష్కారము, అట్లాగనే డాండ్రఫ్ ఉంది, హెయిర్ లాస్ ఉంది, లేక బట్టతలు ఉంది, సో ఇటువంటి రకాల ప్రాబ్లమ్స్తో మనకి క్లయింట్ వాకిన్ అవుతూ ఉంటారు. సో హెయిర్ లాస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ మేము చేస్తున్నామండి. హెయిర్ పిఆర్పి అంటే క్లయింట్ ఒక ఓన్ బ్లడ్ డ్రా చేస్తాము. సో ఓన్ బ్లడ్ డ్రా చేసి దాని ఒక బ్లడ్ నుంచి ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో ఈ యొక్క ప్లేట్లెట్స్ని స్కాల్ప్ మీద ఇండ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఏదైతే హెయిర్ లాస్ అయిపోయింది, హెయిర్ వీక్గా ఉందో అక్కడ మళ్ళీ కొత్త హెయిర్ రీజనరేషన్ అనేది మనం చూస్తామన్నమాట. అలాగే ఇంకేదైనా హెయిర్ లాస్, హెయిర్ ఫాలికల్స్ అక్కడ వీక్గా ఉన్నాయి, సో వాటిని కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా. సో మొదట 2 నుంచి 3 సెషన్స్లో ఈ పిఆర్పి ట్రీట్మెంట్లో మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ 5 to 8 సెషన్స్లో మనకి న్యూ హెయిర్ రీగ్రోత్ అనేది చూస్తామండి. సో నెక్స్ట్ 10 to 15 సెషన్స్లో ఈ యొక్క న్యూ హెయిర్ని మళ్ళీ మనం ఎంత మంచిగా గ్రో చేయగలం అనేది మనం చూస్తాము. ఇప్పుడు అదేవిధంగా అంటే చాలా మంది కూడా డౌట్ ఉంటుంది, అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఎందుకంటే మేము ఇక్కడ పేషెంట్ బ్లడ్ని డ్రా చేసి దీన్ని ట్రీట్మెంట్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో క్లయింట్ ఓన్ ప్లేట్లెట్స్ కాబట్టి, సో ఎటువంటి ఫారెన్ బాడీ ఉండదు కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే అట్లా ఏమి ఉండదు. ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా US FDA అప్రూవ్డ్ ప్రొసీజర్ అండి. హలో నమస్కారం అండి. హలో చెప్పండి సార్, మీ ప్రాబ్లం మేడం గారికి చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే సార్. ఏజ్ 25 years సార్. ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు? వెయిట్ 120 kgs ప్లస్, హైట్ 166 ఉన్నారు, 5'6" ఉన్నారు. సార్ మనకి ఇప్పుడు మీకున్న హైట్కి, ఏజ్కి అట్లీస్ట్ మీరు ఒక 30 to 40 kgs అన్న వెయిట్ లాస్ అవ్వాలి. 30 kgs వెయిట్ లాస్ అయినప్పుడు మీరు 100 బిలోకి వస్తారు. మీరు 100 బిలోకి వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు స్థూలకాయం వల్ల, ఒబెసిటీ వల్ల దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఎక్కువ పొట్ట భాగంలో ఎక్కువ బరువు పెరగడం కానీ, లేకపోతే సైడ్స్, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇంకా ఇతర అదర్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి సార్. అట్ ప్రెసెంట్ మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? ఏంటి సార్? మైల్డ్ అదే మైల్డ్ సివియర్ ఒబెసిటీ వస్తుంది, మోడరేట్ మైల్డ్ మాట్లాడుతుంది.
సార్ మనకి ఏంటంటే బిఎంఐ ప్రకారము మనకి స్టేజెస్ ఆఫ్ ఒబెసిటీ ఉంటుంది. సో బిఎంఐ ప్రకారం స్టేజెస్ ఆఫ్ ఒబెసిటీ ఉంటుంది. సో మన బిఎంఐ ప్రకారము మీరు 2nd to 3rd గ్రేడ్ ఆఫ్ ఒబెసిటీలో ఉన్నారు అట్ ప్రజెంట్. స్థూలకాయంలో 2 నుంచి 3 స్టేజ్లో ఉన్నారు. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే హై ఛాన్సెస్ ఆఫ్ రిస్క్, అంటే మీకు అట్ ప్రజెంట్ ఎటువంటి మెడికల్ కండిషన్స్ మీకు కనిపించకపోవచ్చు, కానీ ఒబెసిటీ ఈజ్ హబ్ ఆఫ్ డిసీజెస్. సో మీకు బాడీలో ఎట్లాంటి మెడికల్ ఇష్యూ జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలీదు సార్. దానివల్ల మీకు ఫ్యాటీ లివర్ కానీ హార్ట్ కన్సర్న్స్, అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కూడా మనకి ఫ్యాటీ లివర్ అని లేకపోతే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, చాలామందిని చూస్తూనే ఉన్నాం మనం. సో మీరు ఎంత త్వరగా బరువు తగ్గితే అంత మంచిది సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు 120 kgs చాలా చిన్న ఏజ్ 120 kgs ఉన్నారు. సో ఇట్లాంటి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 20 to 30 kgs ఆఫ్ వెయిట్ లాస్కి మీరు ప్లాన్ చేయాలి ఇమీడియట్గా. సో మీ ఆహారపు అలవాట్లలో కానీ లేకపోతే కనుక రెగ్యులర్గా మీరు చేసుకునే లైఫ్ స్టైల్లో కానీ కొంత మార్పులు అనేది ఖచ్చితంగా కావాలి. సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ మోడిఫికేషన్స్ అనేవి కంపల్సరీ కావాలి. అండ్ ఎవ్రీ డే ఒక 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ మన డే టు డే లైఫ్లో యాడ్ ఆన్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే మెడికల్ కాంప్లికేషన్స్ని లేకపోతే ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం దాన్ని మనం ఇప్పుడే హోల్డ్ చేసుకోగలము. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్సెస్ ఫ్యాట్ని మనం ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు బరువుని. సో మన దగ్గర సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ ఉంది, మల్టిపుల్ సెషన్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డైల్ చేయవలసిన నెంబర్ 0866249433 నెంబర్కి డైల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం, అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, దీని యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి అక్కర్లేని ప్రదేశాల్లో లైక్ అప్పర్ లిప్ కానీ, ఇప్పుడు లేడీస్కి చాలామందికి చూస్తూ ఉంటాము అప్పర్ లిప్కి, చిన్కి, సైడ్ లాక్స్, ఫేస్ మీద, లేకపోతే కనుక అంటే ఉండాల్సిన హెయిర్ కంటే ఇంకా అధికంగా హెయిర్ పెరగడం అని అన్వాంటెడ్ హెయిర్ అంటాం. సో ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్కి మనం తరచూ చేసేది థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, లేకపోతే మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవల్ క్రీమ్స్, ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు థ్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ పెయిన్ అది కూడా ఉంటుంది అండ్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్కి లేజర్ అని న్యూ టెక్నాలజీ మనకి లాంచ్ అయిందండి. సో ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంప్లీట్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా తగ్గించేసుకోవచ్చు. సో పర్మనెంట్గా మేము రిమూవ్ చేసేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రొసీజర్ అనేది ప్రొఫెషనల్ గైడెన్స్లో చేయాలి, లైక్ డర్మటాలజికల్ ఆధ్వర్యంలో చేస్తాము. సో డర్మటాలజిస్ట్ పర్టికులర్ ఏరియాని మనం ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ అని మనం ఏరియాని ఐడెంటిఫై చేసినప్పుడు సో పేషెంట్ని మనం మంత్లీ వన్స్ చొప్పున మనం ట్రీట్మెంట్కి ఇన్వైట్ చేస్తామండి. సో ఇలా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న మెలనిన్ కంటెంట్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మెలనిన్ కంటెంట్ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల మీకు అక్కడ మళ్ళీ కొత్త హెయిర్ రీజనరేషన్ అనేది ఉండదు. సో లేజర్కి మనం కంప్లీట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి అన్వాంటెడ్ హెయిర్ కంటే మనకి లేజర్ చాలా బెస్ట్ టెక్నాలజీ అండి. సో లేజర్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది అన్వాంటెడ్ హెయిర్కి. సో మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నారు అంటే వాళ్ళు థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ఇటువంటివన్నీ ప్రిఫర్ చేయకుండా బెస్ట్గా ఈ యొక్క ప్రొసీజర్ చేసుకోవడం వల్ల వితిన్ 6 to 8 సెషన్స్లోనే కంప్లీట్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం తగ్గించేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్పొచ్చండి నేను. సో మనకి ఇప్పుడు చెప్పిన పిఆర్పి ట్రీట్మెంట్ మనం హెయిర్ రీజనరేషన్తో పాటుగా స్కిన్కి కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే న్యూ సెల్ రెన్యూవల్ కానీ స్కిన్ రెజ్యువనేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ట్రీట్మెంట్. అలాగే మనకి ఫుల్ బాడీ పీల్స్, మైక్రోడర్మా అబ్రేషన్, గ్లూటథైనాన్ ఇలాంటి వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అవైలబుల్గా ఉన్నాయండి. సో కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ సింగిల్ సెట్టింగ్లోనే వచ్చేస్తుంది అని నేను చెప్పను, కానీ కొంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెషన్స్ లైక్ వితిన్ 6 సెషన్స్లోనే 2 షేడ్స్ ఆఫ్ కలర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హలో హలో హలో, మీ టీవీ సౌండ్ తగ్గించండి, మీ సమస్యని మేడం గారితో చెప్పండి. హలో మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా హెయిర్ గురించి,
అయితే ఆ హెయిర్ చేతి మీద లైట్ గా ఉంది నాకు, హ్యాండ్స్ మీద. అది ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు మీరు? మ్యామ్, చేతుల మీద మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ని మీరు పర్మనెంట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి 5 నుంచి 6 సెషన్ల దాకా పడతాయి. దీనికి లైట్గా ఉంది కాబట్టి మీరు ఒక 4 to 5 సెషన్స్ దాకా మీరు ప్రిఫర్ చేయొచ్చు మేడం. మ్యామ్, దీనికి వచ్చేసి మీకు ఎంతవరకు హెయిర్ ఉంది అనేది మేము ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీకు ప్రైస్ అది ఉంటుంది. అట్ ప్రజెంట్ యానివర్సరీ ఆఫర్ సందర్భంగా ఈరోజు లాస్ట్ డేట్ ఉంది మ్యామ్, ఫ్లాట్ 50% డిస్కౌంట్కి అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది. మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. అలాగే మీకు హెయిర్ లాస్ కూడా ఉంది కదా, సో ఈ హెయిర్ లాస్కి మీకు PRP ట్రీట్మెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ PRP ట్రీట్మెంట్ వల్ల మీరు ఎక్కడైతే హెయిర్ లాస్ అయిపోయారో అక్కడ మళ్ళీ మీరు కంప్లీట్ రీగ్రో చేసుకోవచ్చు. ఎస్. సో అన్వాంటెడ్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటున్నారండి. హెయిర్ ఫాల్కి వచ్చేసి మనం చాలామంది చూస్తాము, డైటింగ్ చేస్తారు, లేకపోతే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోరు, ఎనిమిక్ ఉంటారు, లేదా థైరాయిడ్, ఇటువంటి మెడికల్ ఇష్యూస్లో కూడా మనకి హెయిర్ లాస్ అనేది చూస్తాము. స్ట్రెస్ వల్ల కానీ డిప్రెషన్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే హెయిర్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నారా అనేది మనం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కంప్లీట్గా మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. అదేవిధంగా లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్లో 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది, మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం, అదేవిధంగా ఒబెసిటీ, అంటే ఈ ఒబెసిటీతో ఇప్పుడు చాలా మంది కూడా బాధపడుతూ ఉంటున్నారు. ప్లస్ ఒబెసిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కొంతమంది భయపడుతూ ఉంటున్నారు. అంటే దీనికి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో? కాల్ చూద్దాం మేడం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం మేడం గారితో చెప్పండి. నాది పిగ్మెంటేషన్ గురించి సార్. పిగ్మెంటేషన్ గురించి మేడం, ఎప్పటి నుంచి ఉంది మీకు పిగ్మెంటేషన్? నాకు 2 years నుంచి బాగా ఉంది మేడం. మేడం, మీ ఏజ్ ఎంత చెప్తారా? నేను ఎంప్లాయ్. మీ వయసు ఎంత అండి? 40 అండి. 40 years మేడం. మీకు 2 years నుంచి పిగ్మెంటేషన్ ఉంది. అవును మేడం. మేడం, అట్ ప్రెసెంట్ మీరు మెనోపాజ్ కండిషన్లో ఉన్నారా? లేదండి, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయండి. రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. డ్యూ టు ఏజింగ్, అంటే ఏజింగ్ వల్ల కూడా మనకి ఏజింగ్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి స్కిన్ మీద. సో ఏజింగ్ స్పాట్స్ అంటే మీకు స్కిన్ మీద చుక్కలు చుక్కలుగా కానీ, లేకపోతే కనుక ఆ ఏరియాలో బటర్ఫ్లై టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ కానీ మీరు చూస్తూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ని మెలస్మా అంటాము. ఇది మీకు ఏజింగ్ ద్వారా, లైక్ మన స్కిన్లో ఒక స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల స్కిన్ కొలాజన్ లెవెల్స్ కోల్పోయినా కూడా మనకి ఆ ఏరియాలో పిగ్మెంటేషన్ అనేది చూస్తూ ఉంటాము. బాగా నోస్ మీద, బుగ్గల మీద ఇట్లా కొంచెం బాగా. మీకు బటర్ఫ్లై షేప్ ఆఫ్ పిగ్మెంటేషన్ మేడం. మీకు నోస్ మీద ఉంది, 2 cheeks మీద ఉంది పిగ్మెంటేషన్. సో ఈ పిగ్మెంటేషన్కి కంప్లీట్గా మీరు తగ్గాలి అంటే ఫస్ట్ మీరు కొంత స్కిన్ కేర్ అనేది చాలా తీసుకోవాలి మేడం. సో స్కిన్ కేర్ అంటే మీకు CMTS అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్. కంపల్సరీగా ఈ యొక్క 4 ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వాలి ఇన్ రెగ్యులర్ బేసిస్. దానివల్ల మీరు కొత్తగా డెవలప్ అయ్యే పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోగలరు. సో దీంట్లో ఏంటంటే ప్రాపర్ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. సో మనం ఏదైతే ఫేస్ వాష్ యూస్ చేస్తున్నామో అది మన ఏజ్కి సరిపడా, లైక్ స్కిన్ ప్రాబ్లమ్కి సరిపడా ఉన్న ఫేస్ వాష్ మనం కంపల్సరీ యూస్ చేయాలి. దాంతోపాటు రెగ్యులర్గా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి సెల్స్ని. సో ఎందుకంటే సెల్స్ ఎప్పటికప్పుడు స్కిన్లో డ్రై అయిపోతూ ఉంటాయి మేడం. సో అబండెంట్ వాటర్ తీసుకోవడం కానీ మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ అవసరం స్కిన్కి. అట్లానే మీకు సన్ స్క్రీన్. ముక్కు మీద బాగా ఎక్కువగా ఇక్కడ జనాల్లోకి వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో చాలా ఇబ్బందిగా ఉంది ఆ పిగ్మెంటేషన్ మీకు. అవును మేడం. మేడం, తప్పనిసరిగా మీరు ట్రీట్మెంట్కి రండి ఒకసారి. సో దీనికి వచ్చేసి మనకి వెరీ హైలీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వితిన్ 3 to 5 సెషన్స్లోనే మీకు స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా పూర్తిగా లైటన్ అప్ చేసేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వస్తుంది అట్లా అని మేడం, రిటర్న్ వస్తుంది అంటే రిటర్న్ రాకుండా మనం ఎట్లాంటి కేర్ తీసుకోవాలో మేము సజెస్ట్ చేస్తాము. ఎండలోకి వెళ్ళకూడదు అని కాదు, కంపల్సరీగా మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి.
మీరు ఇంట్లో ఉన్న ఎండలో వెళ్ళినా కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల మీరు ఇంకా ఈ యొక్క సన్ యూవీఏ అండ్ యూబీ రేస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు అరికట్టగలరు. అట్లానే మీరు ఈ ట్రీట్మెంట్కి రావడం వల్ల కరెంట్ ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తాము. సో ఈ యొక్క పిగ్మెంటేషన్ ఇంకా పెరగకుండా ఉండడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము సజెస్ట్ చేస్తాము. అండ్ ఇది డెర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది మేడం. మీరు తప్పనిసరిగా విజిట్ చేయండి, మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది మీ ప్రాబ్లమ్కి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒబెసిటీ అవునండి, ఒబెసిటీ అంటే మనం స్లిమ్మింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే చాలా భయపడుతూ ఉంటాము. లైక్ అక్కడికి వెళ్తే ఏం చేస్తారో ఏంటో, లేకపోతే కనుక ఎటువంటి ట్రీట్మెంట్స్ మన మీద చేస్తారు, ఏమైనా మెడికేషన్ ఇస్తారు అని చాలా అపోహలు ఉంటాయి. సో మనకి పూర్తిగా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి ఇది. సో ఎటువంటి సర్జరీ కానీ, మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఓరల్ పిల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏమీ లేకుండా మనకి న్యాచురల్ పద్ధతిలో వెయిట్ లాస్ అయ్యే ప్రొసీజరే మనకి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ వాళ్ళు అందిస్తున్నారు. దీంట్లో ఎలా ఉంటుంది అంటే మనకి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, డైట్ ఏ విధంగా ఉంటుందని మేము తెలుసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మీకు రెగ్యులర్ బేసిస్లో 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ అనేది మేము యాడ్ ఆన్ చేస్తాము. సో మీరు ట్రీట్మెంట్కి వీక్లీ వన్స్ కానీ లేకపోతే సింగిల్ సిట్టింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు మేము ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న అధిక కొవ్వు శాతాన్ని మేము ఈ ట్రీట్మెంట్ ద్వారా తగ్గిస్తాము. సో మళ్ళీ మీరు ఆ ఫ్యాట్ని చేరుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ప్రజెంట్ ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో లైక్ స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, లేకపోతే స్లిమ్మింగ్కి కానీ, సో మనకి ఒబెసిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి 1 year ఫ్రీ మెయింటెనెన్స్ అవకాశం కూడా లైఫ్ వారు అందిస్తున్నారండి. సో మనకి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకొని లైక్ మేము ఒక 3 months ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్ని వదిలేకుండా 1 year ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ 1 year ఫ్రీ మెయింటెనెన్స్ వల్ల సో వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చి మేము ఇలా వెయిట్ అది కూడా చెకప్ చేస్తూ ఉంటాము. సో ఎట్లా ఉంది రెస్పాన్స్ ఏంటి, మంచిగా మెయింటైన్ అవుతున్నారా లేదా అనేది ఒక 1 year వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తామండి. అండ్ అదేవిధంగా మనకి ఇంకొక భయం కూడా ఉంటుంది, చిన్న ఏజ్లో వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా అనేది. సో మన దగ్గర ఉన్న నాన్ సర్జికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా US FDA అప్రూవ్డ్ ఎక్విప్మెంట్. అండ్ మనం చేసేది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక గైడ్లైన్స్ ప్రకారం ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క గైడ్లైన్స్తో మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఫ్యూచర్లో మనం చూడమండి. అంతేవిధంగా అట్ ద ఏజ్ ఆఫ్ 12 years నుంచి 12 to 13 years నుంచి 60-70 years దాకా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం, అదేవిధంగా ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చాలా మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయండి. ఇదివరకు చాలా ఎక్కువ మంచి హైట్ ఉండి లేకపోతే కనుక వెయిట్ ఉంటే చాలా హెల్దీ పర్సన్ అనేవాళ్ళు. కానీ అట్ ప్రజెంట్ ఎక్కువ హైట్ మీద, వెయిట్ మీద, లేకపోతే కనుక ఎంత హైట్ అయినా అవ్వనివ్వండి, ఎక్కువ వెయిట్ ఉంటే ఒబెసిటీ అంటున్నాం. అంటే స్థూలకాయం అనేది ఒక డిసీజ్ కింద కేటరైజ్ చేశారు. సో ఎవరైతే స్థూలకాయంతో బాధపడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే దీనివల్ల మనం అట్ ప్రజెంట్ హెల్తీగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో దీనివల్ల చాలా మెడికల్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి. బీపీ అవ్వచ్చు, షుగర్, థైరాయిడ్, PCOD, ఇన్ఫర్టిలిటీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, అస్తమా కానీ, డస్ట్ అలర్జీ వీళ్ళున్న సో దీంతో బాధపడుతూ ఒబెసిటీ ఉన్నవారు ఏంటంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏమవుతుందంటే ఈ యొక్క బ్రీత్లెస్నెస్ వల్ల, ఈ యొక్క హెవీ వెయిట్ వల్ల బ్రీత్ కూడా సరిగ్గా అందదు ఒక్కొక్కసారి. సో అస్తమా కానీ, సైనస్, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి రకాల ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాలి అనేది మన ప్రొసీజర్లో ఉంటుంది. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఎవరైతే ఒబెసిటీతో బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క ఏజ్కి, హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండడం అనేది చాలా మంచిదండి. కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్. సో ఈ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్లో మనకి సింగిల్ సిట్టింగ్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. రిజల్ట్ అనేది వితిన్ 30 to 90 daysలో మనకి కనిపిస్తుందండి. సో ఈ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తాము అంటే
బాడీ షేపింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరైతే బాడీ షేపింగ్ చేసుకోవాలనుకుంటున్నారో సింగిల్ సిట్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రొసీజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. హలో 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 సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. హలో సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సో ఈ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ అనేది ఒక 2 to 3 అవర్స్లో ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుందండి, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్. సో మనం కూలింగ్ టెక్నాలజీ ద్వారా, అంటే క్రయోలైపాలసిస్ టెక్నాలజీ ద్వారా మనం ఏ ఏరియాలో అయితే షేపింగ్ చేసుకోవాలనుకుంటామో ఆ ఏరియా మనం షేపింగ్ చేసుకోవచ్చు. సో ఈ క్రయోలైపాలసిస్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి పెయిన్ కానీ, హీట్ కానీ, మెడికల్ సప్లిమెంట్స్ కానీ, సర్జరీ అట్లాంటిది ఏమీ లేకుండా ట్రీట్మెంట్ అనేది మనం చేసేయడం జరుగుతుందండి. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వితిన్ 30 to 90 డేస్లో ఒక బల్జ్ రిడక్షన్ అనేది మనం చూస్తాము. సో కంప్లీట్గా అక్కడున్న ఫ్యాట్ బల్జ్ కూడా డిసపియర్ అయిపోతుంది అండ్ మనకి అవుట్పుట్ కూడా చాలా బాగుంటుందండి దానివల్ల. అండ్ ఇట్స్ అ పర్మనెంట్ ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్. వన్స్ ఒకసారి ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ అనేది రిమూవ్ అయిపోయాక మళ్ళీ అక్కడ ఫ్యాట్ చేరుకునే అవకాశం అనేది ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ అంటారండి, ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే మనకి అట్ ప్రజెంట్ నేను చెప్పిన కూల్ స్కల్ప్టింగ్ కూడా వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. మనకి బ్రౌజ్ చేస్తే కనుక ఇంటర్నెట్లో అరౌండ్ 97% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేది మనం చూస్తామన్నమాట. మనం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినట్లయితే కనుక ఈ ట్రీట్మెంట్ గురించి 97% ఆఫ్ ద క్లయింట్స్కి బెస్ట్ రిజల్ట్స్ చూశారు. అంటే ఏదైనా ఏరియాలో మనం షేప్ చేసుకోవాలి అనుకుంటే సింగిల్ సిట్టింగ్లో, ఎక్కువ టైం వ్యవధి లేదు, సింగిల్ సిట్టింగ్లో షేప్ చేసుకోవాలి అంటే కనుక ఈ యొక్క కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇది పూర్తిగా FDA అప్రూవ్ ట్రీట్మెంట్స్. అండ్ మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా, ఈ వరల్డ్ క్లాస్ లేటెస్ట్ టెక్నాలజీ అంతా US FDA అప్రూవ్ ట్రీట్మెంట్స్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమీ లేకుండా మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని మనం తగ్గించుకోవడం అనేది ఈ యొక్క పద్ధతి ద్వారా మనం చూస్తాము. అలాగే అల్ట్రా క్యావిటేషన్ ట్రీట్మెంట్ మల్టిపుల్ సెషన్ ప్రోగ్రామ్ ఇది. సో స్కిన్ మీద ఎక్కడైతే మనకి అధిక బరువు ఉంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మనం వెయిట్ లాస్ అనేది చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మనం పేషెంట్ని రిపీటెడ్ ఇంటర్వెల్స్లో పిలుస్తాము, వాళ్ళ డైట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సో ఎటువంటి మార్పులు చేయాలా అనేది మనం కంప్లీట్గా అవగాహన చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఓరల్ పిల్స్, సప్లిమెంట్స్ కానీ ఎట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా నాన్ సర్జికల్ పద్ధతిలో సేఫ్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది దీంట్లో ప్రముఖ కర్తవ్యం అండి. సో ఎవరైతే నాన్ సర్జికల్ పద్ధతిలో చక్కగా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో దీంట్లో మనం ఎటువంటి ఓరల్ సప్లిమెంట్స్ ఇవ్వకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. మేడం, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనం అత్యాధునిక విధానం ద్వారా చేస్తామని చెప్పి, అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏమిటి? లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనకి ఎటువంటి హామ్ లేకుండా వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీతో చేసుకోవడమే ఈ ట్రీట్మెంట్ అండి. అంటే నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతి ద్వారా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ కానీ మన బాడీ మీద కనిపించవు. సో అట్ ప్రజెంట్ మనం వెయిట్ లాస్ అవ్వకముందు ఒబెసిటీతో ఉన్నప్పుడు ఎట్లాంటి మెడికల్ కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేస్తున్నామో నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ఈ యొక్క వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మునుపటి మీద పేషెంట్ ఇంకా హెల్తీగా, యాక్టివ్గా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక మోడిఫికేషన్స్ ద్వారా ఇంకా యాక్టివ్గా ఉంటారండి. సో వన్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి పేషెంట్ వచ్చినప్పుడు ఒక 2 to 3 monthsలోనే వాళ్ళొక డ్రాస్టిక్ చేంజ్ వాళ్ళొక మెడికల్ ఇష్యూస్లో చూస్తారు. వన్స్ వాళ్ళు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏదైతే వాళ్ళు రిజల్ట్స్ని చూస్తారో సో దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా మా దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్ అండి, లైక్ ఎవరైతే మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తారో వాళ్ళల్లో పర్ డే 10 జాయినింగ్స్ ఉంటే, ఎగ్జాంపుల్ 10 జాయినింగ్స్ ఉంటే దాంట్లో 5 to 6 జాయినింగ్స్ ఇలా పేషెంట్ నచ్చి సో వేరే వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయడము ఇట్లా ఎక్కువ మంది ఉంటారు. అంటే లైక్ రిఫరల్ క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి అంత అనుగుణంగా లైక్ ఎక్కువ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ లేకుండా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని చక్కగా లాంగ్ లైఫ్ ఎంజాయ్ చేయగలరు. సో కొంతమంది పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు, లైక్ ఓన్లీ టమ్మీ తగ్గాలి, సైడ్స్ తగ్గాలి, లేదు ఓవరాల్ 10 kgs వెయిట్ లాస్ అవ్వాలి, లేదు స్కిన్ టైట్నింగ్ కావాలి, టోనింగ్ కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా
సో వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ బాడీ మీద దానికి అనుగుణంగా వాళ్ళ ఒక మెడికల్ ఇష్యూస్ని బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన తర్వాత ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళ మీద మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ కానీ ఇంజెక్షన్స్ లేకపోతే ఓరల్ పిల్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్ సప్లిమెంట్స్ అట్లాంటిది ఏమి మన ట్రీట్మెంట్లో ఉండవండి. మేడం అదేవిధంగా అంటే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? తప్పకుండా అండి, మన దగ్గర మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో 8 బ్రాంచెస్ ఫస్ట్ మనకి హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయండి, 6 ఏరియాస్లో ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ ప్రతిదీ R&D డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ ప్రతిదీ కూడా కంప్లీట్గా రీసెర్చ్ అయ్యి సో అంతా సేఫ్ టెక్నాలజీ మనకి లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ట్రీట్మెంట్ కూడా వన్స్ R&D డిపార్ట్మెంట్లో ఒక కంప్లీట్ రీసెర్చ్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నప్పుడు మనకి సెంటర్ లెవెల్లో లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా వైజాగ్లో ఒక సెంటర్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి విజయవాడలో మనం 1 year బ్యాక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశామండి. సో ఈ మంత్తో మనకి 1 year యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము విజయవాడ సెంటర్కి. అందుకని మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ వన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, అన్వాంటెడ్ హెయిర్, వెయిట్ లాస్, అదేవిధంగా కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మేడం గారు లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం అదేవిధంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏంటి, ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటి? అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి ఎగ్జాంపుల్ మనకి తల మీద హెయిర్ ఉండాలి, సో అక్కడ రావడం వేరు. లేదు అప్పర్ లిప్ మీద, చిన్ మీద, సో లేడీస్కి అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో, సో ఇట్లాంటి ఏరియాస్లో మనకి హెయిర్ అనేది మనం తరచు చూస్తూ ఉంటాం. కొంతమందికి చేతుల మీద కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అధికంగా హెయిర్, అంటే ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండే హెయిర్ని మనం అన్వాంటెడ్ హెయిర్ అంటాం. సో ఈ అన్వాంటెడ్ హెయిర్కి మనకి బెస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి, లేజర్ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా మనం రెడ్యూస్ చేసేసుకోవచ్చు. కాల్ చూద్దాం మేడం. హలో హలో సార్, నమస్కారం అండి, చెప్పండి సార్. మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సార్ మరి మా పాప 9 సంవత్సరాల వయసులో ఆ పాపకి జుట్టు ఊడుతుండేది. సరే లోకల్ ఒక డాక్టర్ గారిని కలిసాము ఉయ్యూరులోనే, ఆమె స్కిన్ డాక్టర్ గారే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హెయిర్ బాగానే వచ్చింది, బాగానే ఉంది. పాప బీటెక్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ పెట్టాము. మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఆమె క్యారింగ్తో ఉంది. అయితే ఈ మధ్య మళ్ళా జుట్టు ఊడుతుంది. అంటే క్యారింగ్ టైంలో ఊడే జుట్టు అది మామూలేనా, లేకపోతే ఇది ఆ ప్రాబ్లమా అనే దాని విషయం తెలుసుకుందాం. నమస్తే సార్, పాప అట్ ప్రెసెంట్ పిల్లలు అట్లా ఏమైనా ఉన్నారు సార్? పాపకి పిల్లలు అట్లా ఏమైనా పుట్టారా సార్? లేదు, ఫస్ట్. ఓకే, రీసెంట్గా మ్యారేజ్ అయింది? రీసెంట్గా మ్యారేజ్ అయింది, నెక్స్ట్ మ్యారేజ్ అయింది. ఎక్కడ ఉంటారు సార్ పాప వాళ్ళు? విజయవాడలోనే ఉంటారా? జంక్షన్లో ఉంటారు. ఓకే సార్, మనకి సడన్ ఏమైనా చేంజెస్ లైక్ హార్మోనల్ చేంజెస్ కానీ లేకపోతే కనుక క్లైమాటికల్ కండిషన్ చేంజెస్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి హెయిర్ లాస్కి. మనం ఇది అని మనం అవగాహనలోకి రావాలి అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి పాపని అడగాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్గా అయ్యే హెయిర్ లాసే అయితే కనుక ఎట్లాంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ హెయిర్ అనేది నార్మల్ అయిపోతుంది. లేదు ఉండాల్సిన హెయిర్ లాస్ కంటే అబ్నార్మల్గా అంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అంటే కనుక డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని గురించి. సో వన్స్ ఒకసారి క్లినిక్కి విజిట్ చేసినట్లయితే స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. సో దాంట్లో డెర్మటాలజిస్ట్ కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ పీరియడ్స్ అవి రెగ్యులర్గా అవుతున్నాయా, ఎట్లా ఉంది ఏంటి, సో వాళ్ళకి మెడికల్ కండిషన్స్, సో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అవుతుంది. వన్స్ ఇలా ప్రాబ్లం ఐడెంటిఫై అయినప్పుడు మనం దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం కంపల్సరీ అవసరం. అంటే మనకి ప్రాబ్లమాటిక్ స్టేజెస్ లైక్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రేటింగ్స్ ఇచ్చినట్లయితే ప్రాబ్లం కనుక మైల్డ్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది హెయిర్ లాస్ అయితే కనుక డెఫినెట్గా మీరు ఇంట్లో కొంచెం మెడికేషన్ ద్వారా మీరు హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
లేదు ప్రాబ్లం చాలా మోడరేట్ అండ్ సివియర్ కండిషన్లో ఉంది అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం అనేది కంపల్సరీ ఉంది దానికి. సో ఒకసారి విజిట్ చేయండి సార్ క్లినిక్కి, సో దట్ మనం కంప్లీట్గా స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేదు ఇంట్లోనే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందా అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. సరే మేడం, మరి నేను నా ఏజ్ 50 years. ఓకే సార్, 50 years మీ ఏజ్. 52 years నాకు. ఓకే సార్. నేను వెయిట్ ఎక్కువగా ఉన్నానని ఒక భయం, అలాగే అదే 100 ఉన్నాను వెయిట్. మీ హైట్ ఎంత సార్? నా హైట్ 5'2" అట్లా ఉండొచ్చు. 5'2" ఉంటుంది. ఓకే. కనుక వెయిట్ లాస్. మీరు వెయిట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా సార్? ఎంత వెయిట్ ఉన్నారు అట్ ప్రెసెంట్ మీరు? 100 ఉన్నారు. 100 kgs అంటే డెఫినెట్గా ఓవర్ వెయిటే సార్. మీరు ఒబెసిటీ క్యాడర్లో ఉన్నారు. 5'2" హైట్ అంటున్నారు అండ్ 52 years. సో మీరు డెఫినెట్గా 100 kgs అంటే